कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप पंचमोऽध्यायः संन्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। మాధవ, మళ్ళీ కర్మ సన్యాసమును సాధన కర్మను రెండూ చెప్తున్నావు. నా సంశయమును ఎలా తీర్చుకునేది? కనుక నీవే నిశ్చయించి ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో ఆ ఒక్కదానినే నాకు బోధించు. श्री भगवान उवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरौ उभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। గుణకర్మలను విడువవలసిన సన్యాసమన్నా, ఆత్మతత్వం కొరకు సాధన కర్మను ఆచరించమన్నా ఈ రెండు ఒకే తాత్పర్యం గలవి. గుణకర్మలను విడిచి సన్యసించి సాధన కర్మను ఆచరించమన్నాను. ఈ రెండు పదములలో చెప్పే తాత్పర్యం ఒకటే, చేయవలసినది ఒకటే. సన్యాసంలో అన్నీ విడుచుట భయంగా భావించే నీ స్వభావానికి ఆత్మతత్వం కొరకు సాధన కర్మను ఆచరిస్తున్నానని భావిస్తూ సాధన చెయ్యటం మేలు. జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే।
ఆత్మయే సత్యం, జగత్తు లేదు అనే తత్వదృష్టితో సాధన కర్మను ఆచరిస్తూ లేని జగత్తునందు ద్వేషమును కోరికను నిగ్రహించి ఇలా ద్వంద్వములను విడిచిన సాధకుడు నిత్య సన్యాసియే. అర్జున, ఈ సాధకుడు సంసార బంధం నుండి సుఖంగా ముక్తిని పొందుతాడు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. సన్యాసము సాధన కర్మలు రెండూ వేరని అజ్ఞులు అంటారు, జ్ఞానులు అనరు. ఏ ఒక్క భావంలోనైనా సరిగా తత్వదృష్టితో నిలిచిన వాడైతే ఆ సాధకుడు రెండు భావములను ఆచరించిన వాడవుతాడు. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసులచే ఏ తత్వం పొందబడుతుందో సాధన కర్మాచరణ చేత కూడా అదే తత్వం పొందబడుతుంది. ఆత్మానాత్మ వివేకం సాంఖ్యం, సాధన కర్మాచరణ కర్మయోగం. ఆత్మజ్ఞానము తత్వదృష్టి సాధన కర్మతత్వము తెలుసుకొనుట జ్ఞానం. సాధన కర్మకు అడ్డు వచ్చే గుణకర్మలను విడుచుట సన్యాసం. తెలిసిన జ్ఞానమును ధారణ చేయుట ధ్యానం. తద్వారా స్వస్వరూపమైన ఆత్మతత్వమును అనుసంధానం చేయుట భక్తి. ఇలా వివిధ పేర్లతో చెప్పబడే ఈ యోగములనబడేవన్నీ మానవుడు ఆచరించవలసిన ఒకే సాధన కర్మలోని అంశములు, పరస్పరం అవినాభావములు. ఇలా ఎవరు తెలుసుకుంటారో వారు సాధన క్రమమును తెలిసినవారు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః. యోగయుక్తో మునిః బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. ఆత్మేచ్ఛ సాధన కర్మయందు ఇచ్ఛ లేనివానికి గుణకర్మలను విడుచుట అనే సన్యాసం చాలా కష్టం. సమగ్రమైన సాధన కర్మ క్రమమును అనుసరించే సాధకుడు త్వరలో బ్రహ్మత్వమును పొందుతాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. స
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. తత్వదృష్టితో సాధన కర్మను ఆచరించువాడు నిజ ఆత్మస్వరూపుడు, దేహేంద్రియాదుల నుండి ఆత్మభావమును జయించినవాడు, ఇంద్రియములను జయించినవాడు, సర్వభూతములలోని అనాత్మభావములను విడిచి ఆత్మభావమును గ్రహించినవాడు అయిన సాధకుడు దేహేంద్రియాదులతో సాధన కర్మను ఆచరిస్తున్నప్పటికీ కర్మబంధంలో పడడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఆ ఇలా సాధన కర్మను ఆచరిస్తున్న తత్వజ్ఞాని చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, తినుట, నడచుట, నిద్రపోవుట, గాలిని పీల్చుట, మాట్లాడుట, విడుచుట, గ్రహించుట, కళ్ళు తెరుచుట, కళ్ళు మూయుట అను కేవల ఇంద్రియార్థములందు దేహేంద్రియ మనోబుద్ధులు సాధన కర్మాచరణలో ప్రవర్తిస్తున్నప్పుడు అవి సాధన కర్మాచరణ ఎందే ఉన్నవని, తనకు బంధములుగా ప్రవర్తించటం లేదని రుజువు చేసుకుని వాటి యందు తన కర్తృత్వమును విడిచేస్తాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఏ సాధకుడు బ్రహ్మతత్వ సాధన యందు దేహేంద్రియాదులను వినియోగించి వాటి యందు ప్రేరేపింపబడిన కామాదులతోడి సంబంధమును త్రెంచి సాధన కర్మాచరణ పూర్వకముగా దేహేంద్రియాదుల కర్మలను చేస్తున్నాడు, నీటి చేత తామరాకు అంటబడనట్లుగా ఆ సాధకుడు వాటి కర్మాల బంధం చేత అంటబడడు. కాయేన మనసా
బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. దేహేంద్రియ మనోబుద్ధులలోని కామాసక్తిని విడిచి సాధన కర్మయోగులు చిత్తశుద్ధి కొరకు, చిత్తశుద్ధి ద్వారా ఆత్మతత్వమును గ్రహించుట కొరకు ఆ దేహేంద్రియాదుల నిజ తేజస్సుతో సాధన కర్మను ఆచరిస్తారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. వివేకమును పొందిన సాధకుడు కర్మ యొక్క సూక్ష్మ స్థూల రూపములతో సహా ఫలమును కూడా విడిచి సాధన కర్మాచరణ వలన శాంతిని పొందుతాడు. వివేకం లేనివారు కర్మ యొక్క సూక్ష్మ రూపంలో కామముల చేత ప్రేరేపింపబడి తాము చేసిన కర్మలకు ఫలంగా వచ్చిన ద్వంద్వములలోనూ, దుఃఖంలోనూ, సంసారంలోనూ బంధింపబడుతారు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. కనుక ఇంద్రియ నిగ్రహం గల మానవుడు వివేకం చేత సర్వగుణ కర్మలను విడిచి నవద్వారపురమైన ఈ దేహంలో దేహేంద్రియాదులతో గుణకర్మలను తాను చెయ్యక, దేహేంద్రియాదులతోనూ ఇతరులతోనూ తాను చేయించక ఉంటాడు సుఖంగా. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః.
పరమాత్మనైన నేను ఈ లోకం కొరకు కర్మలను గాని కర్తృత్వములను గాని భోక్తృత్వములను గాని సృజించలేదు. వారి వారి స్వభావ ప్రకృతిని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు మనుష్యులు. అంతేకాదు, ఎవరి పాపమును గాని పుణ్యమును గాని పరమాత్మ స్వీకరించడు. వారి వారి అజ్ఞానం చేత వారి జ్ఞానం ఆవరింపబడి ఇలా అనేకములు కల్పించుకుని మోహంలో పడుతున్నారు ఈ జంతువులు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితం ఆత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానం చేత ఎవరి ఈ అజ్ఞానం నాశనమవుతుందో, సూర్యుడు తనను ప్రకాశింపజేసుకుని చీకటి యొక్క కార్యకారణములను ప్రకాశింపజేసినట్లు వారి ఆత్మజ్ఞానానుభవమును సంసారం యొక్క కార్యకారణములను ప్రకాశింపజేస్తుంది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఆత్మవిషయా బుద్ధి గలవారు, ఆత్మస్వభావులు, ఆత్మయందే నిలకడగలవారు, ఆత్మయందే ఆశ్రయం గలవారు ఆత్మజ్ఞానం చేత సంసార పాపములను అతిక్రమించి జన్మరాహిత్యమును పొందుతున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాస్ సమదర్శినః. లౌకిక విద్యా వినయములు గల బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్కయందును, కుక్కను తినే చండాలుని యందును ఆత్మ విషయా బుద్ధి కలిగిన పండితులు అనాత్మములైన నామరూప క్రియాగుణములను విడిచి ఆత్మస్వరూపం చేతనే సమత్వం చూస్తారు. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః.
ఎవరి వివేకయుతమైన మనస్సు సమత్వమునందు స్థిరమై ఉంటుందో వారు ఈ జీవితంలోనే సంసారమును జయిస్తారు. సంసార దోషం లేని సమత్వమే బ్రహ్మతత్వం కనుక ఇలా సమత్వమును పొందిన వారు బ్రహ్మమునందే నివసిస్తారు. కనుక ఈ జీవితంలోనే సంసారమును జయించాలని గుర్తించి సాధన చెయ్యి నాయనా. न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य च प्रियम् स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः. సమత్వమునందు స్థిర నిశ్చయం గలవాడు, మోహం లేనివాడు అయిన బ్రహ్మజ్ఞాని బ్రహ్మమునందు నిలిచినవాడై లౌకిక ప్రియాప్రియ పదార్థములు తటస్థపడినప్పటికీ సుఖదుఖములను పొందడు. बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. ఆత్మకు బాహ్యములైన దేహేంద్రియాదులు బాహ్యోన్ముఖములై బాహ్యమైన సాంసారిక ప్రవృత్తితో బాహ్య విషయములతో సంబంధం పెట్టుకుంటాయి. ఇది బాహ్యస్పర్శ. ఈ బాహ్యస్పర్శయందు ఆసక్తి లేనివాడే ఆత్మయందు చెప్పబడిన ఆనందమును తెలుసుకుంటాడు. అతడే బ్రహ్మతత్వమును పొందుటకు నిశ్చయించిన వాడై నాశనం లేని సుఖమును పొందుతాడు. ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते. आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. బాహ్యస్పర్శ వలన కలిగిన భోగములు నిశ్చయంగా దుఃఖగర్భితములే, దుఃఖకారణములే, వచ్చేవి పోయేవి. ఆత్మజ్ఞాని వాటి యందు ఇష్టపడడు. शक्नोति हैव यः सोढुम् प्राक् शरीरविमोक्षणात्. कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः.
కామక్రోధముల వలన కలిగిన సంసార వేగమును నాశనమును ఏ సాధకుడు ఈ జీవితంలోనే నిగ్రహించడానికి సమర్థుడవుతున్నాడో ఆ సాధకుడు వివేకముతో సాధన కర్మను ఆచరించినవాడు. అతడే సుఖి. కనుక నీ ప్రవృత్తిని, బాహ్యస్పర్శలను, భోగములను, కామక్రోధ వేగమును గుర్తిస్తూ వీటిలో ఇమిడి ఉన్న నీ సంసార ప్రవాహమును జయించు. योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. ఏ సాధకుడు ఆత్మయందే సుఖమును పొందుతూ, ఆత్మయందే క్రీడించుతూ, ఆత్మతత్వమునందే ప్రకాశించుచున్నాడో ఆ సాధకుడు బ్రహ్మమును పొందినవాడై బ్రహ్మస్థానమైన మోక్షమును పొందుచున్నాడు. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః. ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. పాపపుణ్యములను నాశనం చేసుకున్నవారు, సంశయములను ఆత్మజ్ఞానం చేత ఛేదించినవారు, దేహేంద్రియాదులను నిగ్రహించినవారు, సర్వభూతములకు శ్రేయస్కరమైన ఆత్మయందే ఆనందించువారు అయిన సమదర్శనులు మోక్షమును పొందుతారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధములను జయించినవారు, చిత్తమును నిగ్రహించినవారు, ఆత్మానుభవమును పొందినవారు అయిన సన్యాసులకు ఈ దేహ జీవిత శేషమునందును దేహ పతనానంతరమునందును మోక్షమే. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యః సదా ముక్త ఏవ సః.
బాహ్యములైన విషయములను బయటకు త్రోసేసి దేహం లోపల ఉన్న చక్షురాదీంద్రియములను లోపల తమ తమ స్థానములలో నిశ్చలంగా చేసి ప్రాణాపానవాయువుల గతిని స్థిమితముగా చేసి ఇలా బాహ్యాభ్యంతర ఇంద్రియములను నిగ్రహించిన బుద్ధి గలవాడై మోక్షమే పరమధ్యేయమను నిశ్చయంతో ఇచ్ఛ భయ క్రోధములను విడిచి ఏ సాధకుడు సదా సాధన కర్మను ఆచరిస్తాడో ఆ సాధకుడు ముక్తుడే. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సర్వయజ్ఞములకు సర్వ తపస్సులకు ధ్యేయముగను సర్వలోకములను నా తత్వమును అనుసరించున్నట్లు శాసించే తత్వముగను సర్వభూతములకు అండగను నన్ను గుర్తించిన సాధకుడు తన ఈ నిజ సాధన కర్మచేతనే మోక్షమును పొందుతున్నాడు. ఓం తత్ సత్ इति श्रीमहाभारते भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे संन्यासयोगो नाम पंचमोऽध्यायः।